మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల కాలంలో మాధ్యమిక ప్రసారంలో మొత్తం సోషల్ మీడియా వేదికగా చాలా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నవి. ఒకవైపు అంటే కళ్ళ తనతోనే అంటే వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా చూసి చంపుతున్న రోజులలో కూడా ఇటు మరొక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో గడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అంటే భర్త ఉండగా కూడా ప్రియుడితోని చాటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై తన అంటే రాసలీల సాగుతున్న క్రమంలో కూడా భర్తకి ఒక నెల క్రితం అనుమానం వచ్చింది అని తను చెప్తున్నాడు. అసలు మరి ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మరి భర్తని ఎవరు చంపబోయారనే విషయం మొత్తం ఇక్కడ ఉన్నాడు బాధితుడు. వాళ్ళ అడిగి వస్తే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్, ఏం జరిగింది ప్రసాద్? ఏం జరిగింది? నైట్ నా మీద అటాక్ జరిగింది. మా భార్యతో వచ్చిన ప్రియుడు కలిపి నా మీద అటాక్ చేశారు. మెడకాయ బట్టి కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ కొయ్యడం, పొడవడం, ఆ భార్య కూడా లేచి మెడకాయ బిస్కడం అలాంటిది జరిగింది. ఎందుకు చంపాలనుకున్నాను? మరి ఎందుకు చంపాలంటే వాళ్ళకి అడ్డం నేను ఉన్నా కాబట్టి. ఏనికి అడ్డం నువ్వు? ఇప్పుడు వాళ్ళకి నేను అడ్డం ఎందుకు అడ్డం అంటే నేను అడ్డం లేకుండా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బతికేటోళ్ళు కదా. ఇప్పుడు నేను ఉన్నా కదా, అతన్ని చంపుతూనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అని దానివల్ల నన్ను. అంటే అతడు ఎవరితో మీకు చుట్టాలా ఏమన్నా? వాళ్ళు ఏమన్నా చుట్టాలు కాదు, బంధువులు కాదు, సెల్ ద్వారానే పరిచయం. మీ భార్య ఎప్పుడైనా అతనితో మాట్లాడుతున్నా కానీ చాటింగ్ కానీ మెసేజ్ పెట్టాడు కానీ చూసినప్పుడు గమనించాను నువ్వు ఎవరన్నా? గమనించేది కానీ కాకపోతే మనకి అంత ఐడియా లేదు. గమనించేది కానీ ఐడియా లేదు. ఇప్పుడు మందులు ఇచ్చినా ఏంటిది ఇట్లని? ఏంటిది ఎట్లా అంటే మా అన్న, మా తమ్ముడు, మా బాబాయ్ అని అలా చెప్పేది. మరి ఆ రోజు నైట్ ఏం జరిగింది? రాత్రి ఎన్ని గంటల జరిగింది? అది 12:30కు జరిగింది. 12:30కు జరిగింది. అంటే తలుపు పెట్టే ఉంది ఆ రోజు? అంటే మామూలుగా ఇట్లా చీర అట్లా వేస్తాం. వచ్చి రావడంతో అటాక్ మీద పడి మెడకాయ బిస్కడం, కత్తితోటి ఎక్కడక్కడ పొడవడం, ఈ మెడ మించి ఇట్లా కొయ్యడం జరిగింది. నీ భార్య పక్కనే పడుకుంది కదా, మీ భార్య లేపినవా నువ్వు? నేను మా భార్యను లేపంగానే మా భార్య కూడా లేచి వచ్చి నా మెడకాయ పిసికింది. నీకు అర్థం కాదు అప్పుడు ఏం జరుగుతుందని? ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని చంపుతారని నేను అనుకొని నేను ఇద్దరు మధ్యలో నుంచి తొలాంచుకొని బయటికి వెళ్ళి వచ్చి గోల పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల మా ఇంట్లో అందరూ వచ్చేసారు. వచ్చి వాడిని పట్టుకుని బంద్ చేయడం జరిగింది. మరి కేసు పెట్టినాం. మర్డర్ కేసు కింద పెట్టాం. ఇద్దరు పేరు. నీకు పిల్లలు ఉన్నారా? నాకు ఒక కొడుకు, 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. అంటే భార్య మందులు ఇచ్చినప్పుడు ఆమె ప్రవర్తన మార్పు చెందింది ఏమన్నా? ప్రవర్తన అంటే ఇక చెప్పినప్పుడు ఏదన్నా చేసేటప్పుడు చెప్పినా చేసినా అట్లనే కసురుకునేది అంతే. అంటే ఆ రోజు నీ మీద అంటే హత్య చేస్తున్నప్పుడు పక్కనే ఉంది, పక్క ఎవిడెన్స్ తో వచ్చి అత్యాచారం చేశారు. బాధితుడు చెప్తున్నాడు వాళ్ళ భార్య కూడా అంటే ఆ రోజు నైట్ జరిగినప్పుడు అతను లోపలికి వచ్చి తన గొంతు నిలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంట్లో కూడా కరెంట్ అని చెప్తుంది, లైట్ అయ్యి చెప్తున్నా భార్య లైట్ అయ్యకుండా తన పక్కన పడుకున్నట్టు భార్య కూడా లేచి వచ్చి తన గొంతునేమి అదే ప్రయత్నం చేయడంతో ఒకేసారి షాక్ అయ్యాడు. అంటే నా భార్య ప్రమేయం కూడా నన్ను చంపడానికి హత్య చేసిందని రెడీగా ఉందని చెప్పేసి అప్పుడు అవాకైనటువంటి ఇదే బయటకు వచ్చేసి గగ్గోలు పెట్టుకొని వాళ్ళ తమ్ముడు చుట్టుపక్కల స్థానికులను పిలవడంతో అక్కడ అందరు మొత్తం పోగారు. అక్కడ నుంచి వచ్చి అతని మీద కట్టేసి తనకి ఏంటి ఎవరు అనేది ఆరాధన కొత్త కూడా వాసి బరిగూడెం చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. అసలు వాళ్ళ బాధ్యత తల్లి ఉంది, అడిగి తెలుసుకుందాం. ఆమె ఏం జరిగిందమ్మా? నైట్ 12 అయింది. పండుకున్నారు అందరు. పండుకునేసరికి ఇక వచ్చేసిండు. వీళ్ళు కూడా లైట్లు బంద్ చేసి పన్నారు. వీళ్ళు పక్క పక్క ఉంటాయి, ఇద్దరు కలిసి ఉంటారు. మా ఇల్లు కొంచెం దూరం ఉంది సార్. మాకు ఏరబడి కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళు. మా ఇల్లు కొంచెం లోపలికని ఉన్నది. అయితే వాళ్ళు పన్నారు కదా మేము ఇక్కడ పండు వేసుకుని ఉన్నాం. అయితే ఇక 12ంటికి అల్లట్టు వచ్చి పన్నోని మీద పడి దూని చేస్తా అంటే సరే రశ్మిత లైట్ దొంగలు వచ్చిరని అన్నాడంట. అనేసరికి లేచి లైట్ అయ్యలేదు కానీ ఇక ఆమె కూడా ఈయన మీద పడ్డది. పడేసి ఇక ఇద్దరు కలిసి ఈయన దూని చేద్దాం అబ్బాని అన్ని ఇట్లేం చేస్తాడని లేచిండు. ఇక లేచి అమ్మో వాయో ఏంది దొంగలు అది అనేసి ఇంటి పక్కల వాళ్ళందరూ లేచి ఏందని అందరు ఉరికేసరికి అప్పటి వరకే ఇద్దరు ఈయనను సొక్క తీసిర్రు, అడ్డం పడేసి పొడిచిర్రు. ఇక వెళ్ళిపోయే పత్రం చేస్తాను చేయగానే అందరు కమ్ముకుంటారు, ఉరుకుతారు, దూరికి షాకే పట్టుకొచ్చిండు. షాకు తోటే పొడుచుడు. ఇక మంది కమ్ముకుంటారు, షాక్ ఆడ పడేసి ఇప్పుడు పుచ్చుకుంటారు. ఇక అందరు కమ్ముకున్నారు, పట్టుకున్నారు, కట్టేసిర్రు. మీ ఊరికి ఏంది అది ఇదని నేను లొల్లి పెడతారు. ఈ అబ్బాయిని చూస్తారకి నాకు ఊరిచి వచ్చింది.
నేను ఇక ఈ పిల్లగాని తోటే తీసుకొని మీ అబ్బాయి పేరు ఏం పేరమ్మా? ప్రసాద్ ఈ ప్రసాద్ ఆ రోజు పడుకున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి గొంతు నూపినప్పుడు మీ పక్కన భార్యను లేపిండంట. ఆమె కూడా లేచి మీ భర్త పని చంపని ప్రయత్నించిందంట కదా మరి. ఆయన వచ్చి అసలు పినలే ఆడను కూడా రష్మిత లైట్ అయ్యాను అన్న కూడా లేచి లైట్ వేయకుండా ఈయన మీద పడతాంది, మొగన్ మీద పడతాంది. వాడు ఈమె పడేసరికి నాకు దందరం ముచ్చుకొని అందరిని పిలిచేసిండు. పిలిచేసేసరికి అందరు కమ్ముకున్నారు, వాని పట్టుకున్నారు. అందరు పిలిచేసరికి పెన్ల మొగలే ఈయనను అసలు సొక్క తీసిర్రు. సొక్క తీసి ఎక్కడికక్కడ పొడి చేసిర్రు. ఈయన అడ్డం పడే సోతుకు వచ్చిండు. వచ్చేసరికి మీ భార్యకి ఆయనకి సంబంధం ఉందంటారా? మరి ఉన్నది లేదు మనకేం తెలుసు. మరి భార్య సంబంధం లేదు, వాడు ఎట్టొస్తాడు సార్? భార్య సంబంధం ఉంటేనే వస్తాడు. మరి రాకపోతే రష్మిత లైట్ అయినప్పుడు వేసి ఏంది ఏం కథ అని అంటది కదా. అట్లా అనకుండా భర్త మీదనే భార్య పడ్డదంటే ఉన్నట్టా లేనట్టా అది అర్థం చేసుకొని వాళ్ళందరూ అమ్ముకున్నారు. వాడిని పట్టిరు, కట్టేసిరు. ఇక నా కొడుకుని తీసుకొని నేను హాస్పిటల్కి వచ్చిన. పెద్ద మనుషులు ఏమంటున్నారు దీని గురించి? ఉన్నారు అందరు మాట్లాడే అన్ని చూసుకొని ఇక మనం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేద్దామని వాళ్ళకి ఫోన్ చేసిర్రు. రిపోర్ట్ చేయగానే వాళ్ళు వచ్చిర్రు. ఇక తీసుకొని అక్కడికి పోయిర్రు పోలీస్ స్టేషన్ కి. ఇక నా కొడుకుతోటి నేను ఇక్కడనే ఉంటాను నైట్ కాంచెల్లి సర్కార్ హాస్పిటల్. విన్నారు కదా, ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే దాన్ని హత్య చేయడానికి మొత్తం పూనుకుంది. తను భర్త అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండి రష్మిత లేని కాపాడుదు లేని చెప్పేసి అనేసరికి అంటే కట్టుకున్న భార్య కూడా తన భర్తను చంపడానికి ప్లాన్ ప్రకారం ఇద్దరు పథకం ప్రకారం వచ్చి ఆ భార్య కూడా వచ్చి తన గొంతునిమడంతో అవాక్కైనటువంటి ప్రసాద్ ఒకేసారి తనకి ఏం చేయాలో కూడా తోచలేదు. ఆ అర్ధరాత్రి కూడా బయటకు వచ్చి ఆ స్థానికులను చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తనకి అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్కి అర్థమైనప్పటికీ అంటే ఇద్దరు కలిసి మీరు అత్యాచారానికి పాల్పడ్డారు, నన్ను చంపడానికి సిద్ధమయ్యాలని చెప్పేసి మొత్తంగా దీనికి ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా పరిష్కారం చేసి మాత్రం ఇవాళ వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తే ప్రస్తుతానికి వాళ్ళు మైబాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పొడుగోడు ఆసుపత్రిలో వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతారు. ఆ అబ్బాయి అంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు. చూద్దాం మరి పోలీసులు కూడా విచారణ చేసుకుంటున్నారు. మొత్తానికైతే మరి పోలీసు విచారణ మొత్తం తర్వాత ఇవాళ ఏది తీపిస్తారో వేచి పరిస్థితి ఉంది.